Namaste, welcome to iDream Inside Politics with Kavita. తెలంగాణ రాష్ట్రంలో పాలన అంతా పక్కదారి పట్టిందా? కేవలం హైడ్రా అస్త్రం మాత్రమే ముందు కనిపిస్తోందా? బతుకమ్మ చీరలతో పాటుగా పెన్షన్లు, రైతు బంధు, రైతు రుణమాఫీ, దళిత బంధు ఇవన్నీ ఏమైపోయాయి? ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ప్రశ్నలు, ఆరోపణలు ఇవి. మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ సీనియర్ స్పోక్స్ పర్సన్ ఉమేష్ రావు గారు. ఉమేష్ గారు నమస్కారం అండి. సో బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి వినిపిస్తున్నాయి, ప్రజల వైపు నుంచి, ప్రతిపక్షాల వైపు నుంచి. ఎందుకని వీటన్నిటిని పక్కదారి పట్టించాలని చేస్తున్నారా? ఎత్తుగడ కావాలనే, లేకపోతే హైడ్రానే ముందుకు తీసుకొచ్చారా? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఓ 10 నెలల కాలం గడిచింది కాబట్టి తప్పకుండా మీరన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. డెఫినెట్ మేము వాగ్దానం చేసి ఉన్నాం, ఎన్నికల ప్రణాళికలో పెట్టినాము, కమిట్మెంట్ ప్రజలకు అయినాం కాబట్టి డెఫినెట్లీ ఆ ప్రశ్నలు వస్తాయి అనేటువంటిది ఆ విషయంలో మాకేం సందేహం లేదు. కాకపోతే మేము ఏంటంటే ఇప్పుడు ఇది ఏది పక్కదారి పట్టించాలనే ఉద్దేశం కాదు. ఏది పక్కదారి పట్టించి మేము రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ నడుపుతున్నాం కాబట్టి పక్కదారి పట్టియడంలో ప్రయోజనం ఏమి ఉండదు. తిరిగి మళ్ళీ మమ్మల్ని ప్రశ్న అడుగుతారు ఎవడైనా. ఏ పథకం అమలు కావాలన్నా ఏది కావాలన్నా మమ్మల్ని తిరిగి అడగాల్సి ఉంటుంది. కాబట్టి ఒకటి ఇక్కడ సమస్య ఏదైనా పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నది, డౌట్ లేదు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏదైనా ఆర్థికపరమైన అంశాలతో ముడిపడినది కాబట్టి పథకాలు అమలు చేయడంలో ఇబ్బందికరంగా కొంత తయారైన మాట వాస్తవం. డెఫినెట్లీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఓవర్కమ్ చేసిన అది ఏ విధంగా అధిగమించి ఏదైనా నిధుల సమీకరణ చేసుకునైనా మేము సంక్షేమ పథకాలను డెఫినెట్గా అమలు చేయక తప్పదు. మేము కొన్ని 6 గ్యారంటీలో కూడా ఇచ్చినటువంటి హామీలు కూడా 4-5 చేసినాం ఇప్పటికీ ఆల్రెడీ. అవి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. మిగతా వాటిని కూడా టైం తీసుకొని ఈ నిధుల సమీకరణ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం డెఫినెట్లీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఆలోచన ఉన్నది. ఈ హైడ్రా కానీ ఏది కూడా దీన్ని పక్కదారి పట్టించాలని ఆలోచన లేదు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని హైడ్రాను ఒక అస్త్రంగా మలుచుకుందని ఒక భూతంగా చూపెట్టి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆలోచన. అంటే ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రయారిటీ ఉంటుందండి. వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని ప్రాజెక్టులు కట్టారు. అంటే అంతకుముందు మేము ప్రాజెక్టులు కట్టలేదు కాదు, చాలా పెద్ద ఈ రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్టులు కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రయారిటీస్ వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళు ఇచ్చుకున్నారు. మాకు కూడా ఒక ప్రయారిటీ ఉంటుంది కదా. హైదరాబాద్ అనేది ఒక పెద్ద గొప్ప నగరం, దేశంలోనే గొప్ప నగరం, ప్రపంచ విశ్వవ్యాప్తంగా దీనికి ఒక పేరు వస్తుంది. దీన్ని కూడా కొంత మేము మా పరంగా కూడా మేము కొంత చేయాలి. దీనికి డెఫినెట్ అనేకమైన ఇప్పుడు చూడండి, ఒక వర్షం పడితే హైదరాబాద్ సిటీలో మీ అందరూ తెలుసు ఏ విధంగా రోడ్ల మీకు వాటర్ వస్తున్నాయి, గోదావరి ప్రవాహం అవుతుంది. ఎందుకంటే ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి కూడా కొన్ని గంటలు పడతా ఉంది. అంటే ఇది అన్ని చెరువులు కబ్జా కావడం వల్ల, నాలాల మీద ఇవన్నీ నిర్మాణాలు జరగడం వల్ల ఇది దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది అనే ఆలోచనతో దీన్ని ఒక ప్రయారిటీగా తీసుకున్నాం. అయితే దీన్ని ప్రయారిటీ కింద తీసుకున్నారేమో కానీ చెరువులు లేకపోతే వీటన్నిటిని కడుతున్న వాటిని కూల్చేయడాలు, అక్కడ అక్రమ నిర్మాణాలను మీరు కూలుస్తున్నప్పటికి కూడా మేము కన్స్ట్రక్షన్స్ మీద ఫోకస్ పెట్టాము, మీరు డిమాలిషన్స్ మీద ఫోకస్ పెట్టారని పిఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఈ కూల్చివేతలు వీటన్నిటి వల్ల రియల్ ఎస్టేట్ అనేది పక్కదారి పట్టింది, సైడ్ లైన్ అయిపోయింది అనేది వినిపించింది కదా. ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నప్పుడు దానికి లక్ష్యం చేరుకోవాలన్నప్పుడు కొన్ని నష్టాలు జరుగుతాయండి, తప్పకుండా జరుగుతాయి నష్టాలు. మేము నిర్మాణం చేస్తే వాళ్ళు గులగొడుతున్న మాట తప్పది. వాళ్ళు నిర్మాణం చేసింది లేదు, మేము గులగొట్టింది లేదు. అక్రమ కట్టడాల మీద పంజాబ్ విసురుతున్న మాట వాస్తవం. కేవలం అక్రమ కట్టడాల మీదనే ఆ రకంగా పర్మిషన్ లేనటువంటి వాటికి మేము చెప్పినాం కూడా కొన్ని పర్మిషన్లు కూడా మరి మీకు వేరే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం, దానిలో మీరు ఖాళీ చేసుకోవాలని కూడా చెప్తున్నాం. ప్రభుత్వం ఒక ప్రాజెక్టు పెట్టినప్పుడు మీరు ఖాళీ చేయించలేదా? మీరు కూడా డెఫినెట్లీ మల్లన్న సాగర్ కట్టినప్పుడు ఇప్పుడు కొన్ని నీటిపారుదల ప్రాజెక్టు కట్టినప్పుడు డెఫినెట్లీ ఎవరో ఒకటి త్యాగం చేయవలసి వస్తుంది. దీని ఒక బ్యూటిఫికేషన్ చేస్తున్న క్రమంలో దానికి అడ్డంకిగా ఉన్నటువంటి రివర్ బెడ్లో కట్టుకున్నటువంటి వాటిని వాళ్ళని మీరు వెళ్ళిపోండి, మీకు ఇంకో చాలా మేము ప్లేస్ ఇస్తామని చెప్పడంలో ప్రభుత్వం తప్పెట్లా అవుతుంది? అది అయితే ప్రభుత్వం తప్పెట్లా అవుతుంది అనుకున్నప్పుడు కూడా అందులో కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. మన వాళ్ళు వీళ్ళు మన వాళ్ళు కాదు అనేది. ఆ తర్వాత ఎవరైతే డబ్బున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొంచెం నోటీసులు ఇచ్చి బెదిరించినట్టు చేస్తున్నారు, మీరు వాళ్ళని లొంగ తీసుకుంటున్నారు, బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి అనే మాట. అదొక అలిగేషన్ మేడం, దానిలో వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే తను చెప్పడానికి ఏదైనా చెప్పొచ్చు, పెద్దవాళ్ళని వదిలిపెట్టేసి పేదవాళ్ళ మీద పడ్డారని. అంటే పెద్దవాళ్ళ మీద కూడా పడ్డారు. ఎందువల్ల 2-3 కనిపిస్తున్నారు, అంతకు మించి పెద్దగా కనిపించారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని FTL కట్టినాయి, బఫర్ జోన్లలో కట్టినాయి కూడా కొన్ని పెద్దవాళ్ళు ఏమి లేవట్లేము. దాని మీద కూడా మన రంగనాథ్ గారు కూడా క్లారిటీ ఇచ్చారు, చెప్పారు. వారు రంగనాథ్ గారు కూడా చెప్పారు డెఫినెట్ అందరూ నోటీస్ సర్వే అయినాయి, దాని మీద ఒక విధాన నిర్ణయం తీసుకుంటాం. ఇది ఒక చట్టబద్ధత పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వాటిని కూడా డెమాలిష్ చేస్తాం. ఎంత టైం తీసుకుంటారు? ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయాయి. అక్కడ ఏడుపులు కన్నీళ్లు అనేవి కనిపిస్తున్నాయి. ఏడుపులు కన్నీళ్లు ఒకటైతే వాళ్ళు అంటే చాలా రోజులు ఉన్నట్టు అక్కడ ఆ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది. డెఫినెట్లీ ప్రాంతం పట్ల సెంటిమెంట్ ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా రిహాబిలిటేషన్ చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది కదా.
ప్రభుత్వం ఊరికనే వీళ్ళని రోడ్డు మీద వేయాలని ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇక దాని వాళ్ళకు స్థాయికి తగ్గట్టుగా ఎవరోడికి వాళ్ళ పిల్లల విద్యాపరమైనటువంటి అంశాలు నేను వాళ్ళు ఒక లేవు, నిజం వాస్తవమే. దాని మీద కూడా కార్యాచరణ తయారవుతుంది. అందరికి నచ్చ చెప్పి అందరిని కన్విన్స్ చేసి అందరినీ ఎవిక్షన్ చేస్తున్నటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. కానీ దాన్ని సరే ప్రతిపక్షాలు డెఫినెట్ ఎట్లాగూ అడ్వాంటేజ్ తీసుకొని ప్రయత్నిస్తుంటారు, చిల్వెలు పలువలు చేస్తారు. అది వాళ్ళు కట్టినప్పుడు కూడా జరిగింది. ప్రతిపక్షాలు అందరూ కూడా వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా జరిగింది కదా. ప్రతిపక్షాలు అప్పుడు వచ్చి అడ్డం కాకుండా ఫస్ట్ వాళ్ళ కన్సెంట్ అనేది తీసుకుంటారు. అక్కడ భూ నిర్వాసితులు ఉంటారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఎక్కడ రీలొకేట్ చేయాలి అనేది ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మాత్రం హైడ్రాని తీసుకెళ్లారు, బుల్డోజర్లను తీసుకెళ్లారు, అక్కడ కూల్ చేస్తున్నారు తప్ప వాళ్ళని ఎక్కడ రీలొకేట్ చేస్తారు అనేది మాత్రం ఆలోచించట్లేదు అనేది చెప్పింది మేడం. అది చాలా లేట్ అయింది, ఆ ప్రక్రియ అనేది ఆలస్యంగా ప్రారంభమైంది. ఇప్పుడు రిలోకేట్ చేస్తారు, రిలోకేట్ చేయకుండా వాళ్ళు నచ్చ చెప్తున్నారు ముందు వాళ్ళకు. అది బుల్డోజర్లు తీసుకెళ్ళిపోయినా అక్రమ కట్టడాల మీద దాని మీద అక్కడ ఉంటున్నారు కదా. ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక ఉంటున్నట్టు ఏదో ఒకటి ఒక గోల్ సాధించాలనుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని, ఈ రాజధాని నగరాన్ని అద్భుతంగా ప్రపంచ పట్టణంలో నిలిపాలనుకున్నప్పుడు కొన్ని మనం చేయక తప్పదు, కొన్ని కఠిన చర్యలు ఉంటాయి, కొంతమంది ఓర్చుకోవాల్సి వస్తుంది. దానిలో కాదని అంటలేం. అయితే ఈ అక్రమ కట్టడాల మీద బుల్డోజర్ పోయింది, నేను కాదంటలేం. మిగతా వాళ్ళు కూడా కన్విన్స్ చేస్తుంది, నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. ఊరికైనా తీసి బజార్లో పడేయడం ప్రభుత్వ ఉద్దేశం అసలే కాదు. దాన్ని ప్రతిపక్షాలు ప్రచారం చేసినంత ఈజీగా ఉండదు. ప్రభుత్వం ఇది రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ అండి. ఏదైనా వేరే దేశ ప్రభుత్వం ఇది ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదని ఎందుకు అనుకుంటున్నారు? తప్పకుండా బాధ్యత ఉంది. బాధ్యత ప్రకారమే మేము వాళ్ళకు కన్విన్స్ చేసి వాళ్ళను కన్వీనియంట్ ప్లేస్లో రిలోకేట్ చేసిన తర్వాతనే ఈ కార్యక్రమం తీసుకుంటామనేది ప్రభుత్వం అధికారులు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు కదా. అక్కడ ఉన్నటువంటి ప్రజలని కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుతుందేమో, కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినటువంటి లీడర్లు పర్టికులర్ గా దానం నాగేందర్ కన్విన్స్ అవ్వనుంటున్నాడు. పేదలని ఇలా మీరు ఏడుపుకి కారణం అవుతున్నారు అనే మాట అన్నాడు. నేను అడ్డంగా ఉంటాను, అలా కూల్ చేయొద్దు అనే మాట దానం నాగేందర్ చెప్పడాన్ని ఎట్లా చూస్తారు మీరు? దానం నాగేందర్ లోకల్ ఎమ్మెల్యే అండి. ఆయన ఎందుకు ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడతారో దానికి పెద్ద మాకు సంబంధం లేదు. ఆయన టీఆర్ఎస్ లో గెలిచి వచ్చిన ఎమ్మెల్యే. ఆయన మీ పార్టీకి పార్టీకి రావచ్చు, నేను రావద్దని అంటలేము, కాదంటలేము. కాకపోతే ఆయన ఒపీనియన్, ఒక ఎమ్మెల్యేగా ఆయన ఒపీనియన్ చెప్పింది తప్ప ప్రభుత్వ విధానం ప్రభుత్వానికే ఉంటుంది. ఆయన విధానం ఏదో నాకు తెలియదు, దానం నాగేందర్ విధానం ఏదో నాకు తెలియదు. బట్ ప్రభుత్వానికి ఒక విధానం అయితే ఉంది. అధికారులకు, ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి విధానం ఉంది. ఆ విషయం మా ఇన్ఛార్జి మంత్రులు, హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జి మంత్రులు స్పష్టంగా చెప్పారు. చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి వస్తుంది. నాగేందర్ ఏదో మాట్లాడితే దానికి మేము జవాబులు ఇచ్చే అవసరం లేదు. ఆయన ఎమ్మెల్యేగా ఆయన ఏదైనా చెప్పుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది. నాగేందర్ గురించి మేము జవాబుదారి కాదు కదండి. ఆయన లోకల్ ఎమ్మెల్యే. ఆయనకి ఏమనిపించిందో, ఆయనకి ఇక్కడ ఆయన ఆలోచన ఏందో మాకు తెలియదు కదా. మా ప్రభుత్వానికి విధానం ఉంది, మేము ప్రభుత్వ పరంగానే మాట్లాడతాం. దానికి సంబంధించి అధికారులు చెప్తున్నారు, మా మంత్రులు చెప్తున్నారు, ఇన్ఛార్జి మంత్రులు, ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. దాని ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంటుంది, అంతే తప్ప ఎవరెవరో ఏమేమో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే వాళ్ళని కన్విన్స్ చేయడం మా వల్ల కాదు. ప్రజలను కన్విన్స్ చేస్తాం మేము, అది మా రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కన్విన్స్ చేస్తాం. వాళ్ళని కన్విన్స్ చేసే వాళ్ళు కన్వీనియంట్గా అన్ని కార్యక్రమాలు తీసుకున్నాకనే మేము చేసాం తప్ప అడిగిన ప్రతి ప్రశ్న అడిగిన వాళ్ళ ప్రతి ఒక్కరిని సమాధానం పరుచుకుంటా వాళ్ళకి జవాబులు ఇచ్చుకుంటూ పోయే పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు. అయితే ఇప్పుడు కన్విన్స్ చేయడంలో ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నామని చెప్పినప్పుడు కూడా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది, ప్రభుత్వ వ్యతిరేకంగా అది తయారు కాబోతుంది, హైడ్రా అనేది బూమరాంగ్ అవుతోంది అనే మాట కాదంటారా? తప్పండి. బూమరాంగ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు యాంగిల్ ఒక్కొక్కరు చూస్తారు మేడం, ఒక్కొక్క యాంగిల్ చూస్తారు. హైడ్రా ఫెయిల్ అయిపోయింది, ప్రజా వ్యతిరేకత వచ్చేస్తుంది, రకరకాల ఊహాగానాలు వాళ్ళకు ఉంటాయి. కానీ చివరికి మేము పని పూర్తి చేసిన తర్వాత వాస్తవాలు ఏంటంటే అప్పుడు బయటకు వస్తాయి. ఇదే మా అభిప్రాయం. మా కార్యక్రమం మేము ఎందుకు తీసుకున్నాం హైడ్రా అనేది మాకు తెలుసు. అది దాని తర్వాత ప్రజలు ఎట్లా కన్వీనియన్స్ అవుతారు అనే విషయం మాకు అది పూర్తయిన తర్వాత తెలిసిపోతుంది. అది కానీ రోజువారీ ప్రశ్నలకు నిమిషానికి వేసే ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. అయితే ఇదే మీరు తీసుకొచ్చినటువంటి ఈ అస్త్రమే బీఆర్ఎస్ పార్టీకి బాగా ఉపయోగపడుతుంది, ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు కేసీఆర్ పుంజుకోవడానికి దోహదపడుతుంది అనేటువంటి విశ్లేషణలు ఎట్లా చూస్తారు? ఒకటండి, ఇప్పుడు వాళ్ళకు అస్త్రం, వాళ్ళకి ఎవరికి అస్త్రాలు దొరుకుతాయి, ఎవరు దేన్ని అడ్డం పెట్టుకుని పుంజుకుంటారనేటువంటి విషయంలో మాకు పెద్ద సంబంధం ఉండదు కదా. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. దీన్ని అడ్డం పెట్టుకొని పుంజుకోవాలని వాళ్ళని కూడా వాళ్ళంత వీక్నెస్, బలహీనుడు ఇంకోలు ఉండరు. కాదు, మీరే ఇస్తున్నారు, వీళ్ళు అడ్డం పెట్టుకుని వాళ్ళు పుంజుకోవడానికి మీరు దోహదపడుతున్నారు. వాళ్ళు పుచ్చుకునే లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మేము ఏమి ఇస్తున్నాం, ప్రజా వ్యతిరేకత ఏదో వస్తుంది, ప్రజల దగ్గరికి పోయి నలుగురు రెచ్చగొట్టి ఏదో 4 ఉపన్యాసాలు ఇవ్వగానే వాళ్ళ వైపు ప్రజలంతా పోయినరు మా వ్యతిరేక అనేది తప్పు మాట. అది మేము ఇచ్చింది లేదు, వాళ్ళు పుచ్చుకున్నది లేదు. దీన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు పైకి రావాలంటే వాళ్ళంతా వీక్నెస్ ఇంకోటి ఉండదు. కాబట్టి అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఏమని చెప్పుకొని ప్రతిపక్షాలుగా వాళ్ళు ఏదో మాట్లాడతారు. ప్రభుత్వ పరంగా ఉండే విధాన నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ముందుకు పోతారు. కేవలం హైడ్రా మాత్రమే కాదు, మీరు ఏవైతే ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లు ఉన్నాయో, హామీలు ఉన్నాయో, వాటిని అసలు పట్టించుకోవట్లేదు. పర్టికులర్ గా తెలంగాణ రాష్ట్రం అంతా
పెద్ద పండుగలా జరుపుకునే రాష్ట్ర పండుగ బతుకమ్మ. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇచ్చింది. అది కూడా సిరిసిల్ల మీ ప్రాంతానికి చెందినటువంటి చేనేత కళాకారులు నేసినటువంటి చీరలు. ఈసారి ఏమైంది బతుకమ్మ చీరలు? ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు, అడుగుతున్నారు. డబ్బులు ఇచ్చే ఇప్పుడు బతుకమ్మ చీరల కుంభకోణాలు జరిగినాయి మేడం. చాలా సందర్భాల్లో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పింది ఏ రకంగా కుంభకోణాలు సిరిసిల్ల ప్రజలకు కూడా తెలుసు. కుంభకోణాలు ఏ విధంగా జరిగినాయి. బతుకమ్మ చీరల పేరు మీద బతికిన వాళ్ళు 4-5 బతికిన మా సిరిసిల్లలో. అందరికి కార్మికులకు అందరికీ రాలేదా? చేనేత కార్మికులకు ఎవరికి హెల్ప్ అంత అనుకున్నంత హెల్ప్ జరగలేదు. వాళ్ళ మామూలుగా జరిగింది. మిగతా వాళ్ళు వాళ్ళకంటే కార్మికుల కంటే ఎక్కువ హెల్ప్ అయింది 4-5 ఆసాములకు వాళ్ళెవరు యజమానులకే తప్ప బతుకమ్మ చీరలలో కుంభకోణం జరిగిన విషయం ఇప్పుడు కాదు, మేము ముందు నుంచి చెప్తున్నాం. ఇప్పుడు దాదాపుగా 1 కోటి చీరలు తయారు చేయడం అనేది సిరిసిల్లలో చేనేత కళాకారులు ఆ మగ్గాలకి సంబంధించి జరిగింది. లాభం జరగలేదంటారా? ఆత్మహత్యలు ఆ కాలంలో తగ్గిపోయాయి, ఇప్పుడు మళ్ళీ ఆత్మహత్యలు జరుగుతున్నాయని వినిపిస్తోంది కదా. లేదు, బతుకమ్మ చీరల వల్లనే ఆత్మహత్యలు అయిపోయింటే పొరపాటు. బతుకమ్మ చీరల వల్ల కొంత జరిగింది ఉపాధి. అది దానిలో లోపభూయిష్టంగా ఉంది. ఆ పథకం అమలు చేయడంలో అది కొంచెం కార్మికులకు ప్రయోజనకరంగా లేదు అనే అంశం కాంగ్రెస్ పార్టీ గమనించి వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి, ప్రత్యామ్నాయంగా పథకాలు తయారు చేయడానికి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉంది. దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. అంత మేము బతుకమ్మ చీరలు తీసేసినాము ఇవ్వలేదనేదే ఒకటి తెలుసు, అంతే. అది ఒకటే కనబడుతుంది. బతుకమ్మ చీరలకు ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మంచి లాభం జరిగే పథకాలను ఆలోచించిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మాకు ఒక ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళు బతుకమ్మ చీరలు ఇస్తే మేము బతుకమ్మ చీరలు ఇవ్వాలని ఏం రూల్ లేదు. కాబట్టి మేము వాళ్ళకి దానికి తగ్గట్టుగా కార్మికుల ప్రయోజనాల కోసం, కార్మికుల ఆర్థిక పరిపుష్టి కోసం మా పథకాలు మాకు ఉంటాయి. మేము డెఫినెట్ మా ప్రభుత్వం మేము రేపు తీసుకొచ్చే పథకాన్ని మీలాంటి వాళ్ళే అప్రిషియేట్ చేస్తారు డెఫినెట్గా. ఎంత టైం పడుతుంది దానికి? కసరత్తు జరుగుతుంది. బతుకమ్మ చీరల విషయంలో ఉన్నటువంటి పొరపాట్లను ప్రభుత్వం గమనించింది. సీరియస్గా వాళ్ళు కూడా స్టడీ చేస్తూ ఉన్నారు. దీనికి తగ్గ మంచి పథకాన్ని అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. మేమేం కార్మికులకు మీరేదో చేస్తే మేమేదో అన్యాయం చేసేటువంటి ఆలోచన మాకు లేదు. మేము కూడా ప్రభుత్వం నలుగురికి మంచి పనులు చేసి మేము కూడా ప్రతిష్ట సంపాదించుకోవాలనుకుంటాం, ప్రతిష్ట పొందాలనుకుంటాం తప్ప మీరు బతుకమ్మ చీరలు ఇస్తే మేము కూడా కంపల్సరీ బతుకమ్మ చీరలు ఇవ్వాలని రూల్ లేదు. మా ప్రయారిటీ మాకుంటది. ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఆడబిడ్డలు అంత వీక్ లేరండి. తెలంగాణ అంత బ్యాక్వర్డ్ కాకుండా ఆడబిడ్డలుగా వాళ్ళకి అయితే అది దానివల్ల వాళ్ళకు ఒక చీర వస్తుంది కావచ్చు, కానీ కోట్ల రూపాయల దుర్వినియోగం జరుగుతుందనే విషయం గమనించాలి. వాళ్ళు ఆ దుర్వినియోగాన్ని సాటిస్ఫాక్షన్ గా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు సంతృప్తి చెందే విధంగా పథకం తీసుకురాబోతుంది ప్రభుత్వం అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. సో ఈసారి బతుకమ్మకి చీరలు ఉన్నాయా, డబ్బులు ఇస్తున్నారా, ఏం చేస్తున్నారు? అంటే ఏదో ఆలోచన చేస్తున్నారు, డబ్బులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు. అది పూర్తి డీటెయిల్స్ నాకు ఇంకా తెలియవు. ప్రభుత్వం నుంచి ఆ ఆలోచన జరుగుతుంది. డెఫినెట్లీ డబ్బులు ఇచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో మిగతా కార్యక్రమాలకి సంబంధించి ఎందుకంత డిలే అవుతుంది? రైతు బంధు, రైతు రుణమాఫీ, పెన్షన్లకి సంబంధించి ఒక మార్పు రావాలనుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిన తర్వాత గతంలో 3,000 అనుకున్నవి 4,000 చేస్తామని చెప్పిన తర్వాత ఎంతమందికి వచ్చాయి? అక్కడ ఎదురుచూపులు అనేవి ఉన్నాయి కదా. మీరు అడిగే ప్రశ్నలో వాస్తవం ఉంది, సహేతుకత ఉంది, వాస్తవమే. కాకపోతే మేము ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం అన్ని డబ్బుతో ముడిపడినాయి మేడం, అన్ని డబ్బుతో ముడిపడినాయి కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉందన్నమాట వాస్తవం. అది ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వం శాసనసభ మొట్టమొదటి సమావేశంలోనే ఒక శ్వేతపత్రం ఇచ్చారు. ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా, ఈ మేము చెప్పిన ఈ వాగ్దానాలు చేయాలన్నా ఇది ఆర్థిక పరంగా ఇది అనుకూలంగా లేదు వాతావరణం అని చెప్పి కూడా వాస్తవాలు ఉన్న అంకెలు ప్రజల ముందు పెట్టిన శాసనసభ ద్వారా. దాని తర్వాత అనేక సందర్భాల్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రజలను కన్విన్స్ చేశారు. మేము డెఫినెట్లీ మేము అన్ని పథకాలు అమలు చేస్తాం, అలా సందేహం లేదు. కొంచెం ఆర్థిక పరమైన వనరుల సమీకరణ జరగాల, దాని దగ్గర కసరత్తు జరుగుతూ ఉంది. పాత బకాయిలు కూడా చాలా ఉన్నాయి, గవర్నమెంట్ పెట్టిపోయినాయి, పాత గవర్నమెంట్ పెట్టిపోయినాయి, అవి ఫుల్ఫిల్ చేయాలా, అనేకమైన అప్పులకు వడ్డీలు కట్టాలా, ఈ పథకాలు అమలు చేయాలంటే చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రతిపక్షాలు అడగడం సహజమే, ఈ పథకాలు అమలు చేస్తలేరని. చేసే కాబట్టి చేస్తూనే ఉన్నాం మేము. వాళ్ళు ప్రభుత్వం మీద ఎట్లా డెఫినెట్ అడుగుతారు. మేము దానికి ఒక వెసులుబాటు చూసుకొని డెఫినెట్గా అన్ని పథకాలు 1 by 1 మేము చేయాలని ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది. ఆ విధంగా కసరత్తు కూడా జరుగుతుంది. మీ అందరికీ కూడా మీడియాకి తెలుసు, ప్రజలందరూ తెలుసు, ఆర్థికంగా ఈ కొంచెం రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికరంగా ఉందనే విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు. దాన్ని అయితే ఈ ఇబ్బందికరంగా ఉంది ఆర్థిక పరిస్థితి అనేది కాంగ్రెస్ పార్టీకి తెలీదా? హామీలు ఇచ్చినప్పుడు, మేనిఫెస్టోలో పెట్టుకున్నప్పుడు 6 గ్యారంటీ స్కీములు అని చెప్పినప్పుడు అప్పుడు కూడా ఈ పరిస్థితి ఉంది అనేది లెక్కలు, అంచనాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఏంటంటే ఈ ప్రశ్న తెలియదా అంటే ఇప్పుడు మేము తెలిసేదో మోసం చేసామనేటువంటి విషయం తీసుకురావడం కోసం మీకు తెలియదా? 10 నెలలు మా సంకల్పం అది, మాకు తెలుసు, తెలియకే కాదు. నిధులను సమీకరణ చేస్తాం, చేసి డెఫినెట్ మేము అనుకున్న ప్రకారం ప్రజలకు మేము చేస్తామనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము 100 రోజులలో మేము అమలు చేస్తా అని చెప్పినాం. చాలా మంది 100 రోజులు అమలు చేస్తామంటే మమ్మల్ని కట్ ఆఫ్ డేట్ మాకు మేము పెట్టుకున్నది. అంటే కట్ ఆఫ్ డేట్ మేము పెట్టుకుంటామంటే మా సంకల్పం అది, తప్పకుండా చేయాలి.
మనం ఒక డెడ్ లైన్ పెట్టుకొని చేస్తే స్పీడ్గా ముందుకు పోతామేమో అన్నటువంటి ఆలోచనతో అట్లా పెట్టుకున్నది, మాకు మేము పెట్టుకున్నది, ఎవరో పెట్టింది కాదు. అయితే దాన్ని మేము మోసం చేసిన అనే మాట తప్పది. సంకల్పాన్ని ఎంతవరకు రీచ్ అయింది? ఆ సంకల్పాన్ని చెప్పి మేము ఒక పథకం ఫ్రీ బస్ పథకం అయితే 48 గంటల దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినాం. కొద్ది రోజుల తర్వాత మేము వెంటనే ఈ 200 యూనిట్స్ పవర్ది డొమెస్టిక్ పవర్ మేము ఫ్రీగా అది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇది కూడా ఏది గ్యాస్ సిలిండర్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. కొన్ని పథకాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని అందులో ఉన్నటువంటి మొత్తం ఒక గ్యారెంటీ స్కీమ్ లో ఉన్నటువంటి 10 months ఇప్పుడు 10 months కంప్లీట్ అయింది. 10 months అయిపోయింది, అన్ని మేము చేయాలా అంటే మాకు 5 years మ్యాండేట్ ఉంటుంది కదా, మాకు 10 months మ్యాండేట్ కాదు. బట్ అది చెప్పలేదు మీరు, 5 years లో చేస్తామలేదు. ప్రభుత్వం ఉండేది 5 years ఉంటుంది, 5 years కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం అది, 5 years కోసం ఎన్నుకోబడ్డ ప్రభుత్వం. ఆ 5 years మాకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు 5 years లో మేము చెప్పిన పథకాలని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. అది నెల రోజులు 15 రోజులు చేయలేదు, నెల రోజులు చేయలేదు అని ఇట్లా అడగడంలో అది ఇబ్బందికరంగా ఉంటుంది. అది అట్లా అడగవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చిన వెంటనే చేయలే కదా, ఒక్కో సంవత్సరం ఒకటి, ఒక సంవత్సరం ఒకటి, 4 అట్లా చేసుకుంటూ పోయిన వాళ్ళు. మేము రైతు బంధన మీరు చెప్పినట్టుగా రైతు భరోసా అని చెప్పిన మాకు సంకల్పం ఉంటేనే మేము 5,000 ఎక్కువ ఇస్తాం. డెఫినెట్ 5,000 ఇచ్చి చూపెడతాం మేము డెఫినెట్. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ మేము ఆ పథకం అమలు చేస్తాం. పెన్షన్లు కూడా మేము ఎక్కువ ఇస్తామని చెప్పినాం, అవి కూడా ఇస్తాం. ప్రతి పథకం కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుంది, వెనక ముందు అంతే తప్ప మేము ఏదో ఎగ్గొట్టినాము, ప్రజలను మోసం చేసినాము. సరే సహజంగానే మాట్లాడతారు ప్రతిపక్షాలు, వాటి మేము అంత ఆశ్చర్యం ఏం లేదు. లేకుంటే మేము బాగా చేస్తున్నాం ప్రతిపక్షాలు చెప్పవు కదా. కాబట్టి మేము సహజంగానే ఇది చెప్పుకుంటారు. కాబట్టి మేము తప్పకుండా ఆ సంకల్ప బలంతోనే ప్రభుత్వం కమిట్మెంట్తో ఉన్నది, డెఫినెట్ అన్ని అమలు చేయడానికి మేము ముందుకు పోతాం. ఉమేష్ గారు, ఇప్పుడు మీరు బాగా చేస్తున్నారా లేదా, లేకుంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగా చేస్తుందా అనడానికి ఒక కొలమానంగా ఓ వారం రోజుల్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుసరించి 10 మంది అక్కడి నుంచి బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేస్తారా, బై ఎలక్షన్స్ వస్తాయా అనేది వినిపిస్తుంది. దాన్ని కొలమానంగా తీసుకుంటున్నారా లేదా? అప్పుడు అక్కడున్నటువంటి ఓటర్లు, ఆ నియోజకవర్గ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? కాంగ్రెస్ వైపు ఉంటారా, బీఆర్ఎస్ వైపు ఉంటారా? తేలిపోతుంది కదా. అది ఇప్పుడు ఈ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో అది వ్యక్తిగతం వాళ్ళు వాస్తవంగా ఫిరాయించమని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని చెప్పాలి. గేట్లు ఎత్తింది మీరు కదా మరి. ఒకటి వాళ్ళు వస్తామన్నప్పుడు, మా ప్రభుత్వాన్ని కూలదోస్తామన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కదా. మాకు కంఫర్టబుల్ మెజార్టీ వచ్చింది, 64 మెజార్టీ వచ్చేసి కంఫర్టబుల్గా. తర్వాత బై ఎలక్షన్లో ఇంకోటి గెలిచినాం. ఓకే, కంఫర్టబుల్ మెజార్టీ ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు, వాళ్ళు ఎవరో పాత ఎమ్మెల్యేలంతా, మాజీ మంత్రులంతా ఈ ప్రభుత్వం 15 రోజులు ఉండదు, ఈ ప్రభుత్వం 2 నెలలు ఉండదు, నెల ఉండదు అనేటువంటి ఒక బెదిరింపులు ఎప్పుడైతే చేసినారు, దానివల్ల కొంత మేము ముందుకు పోవాల్సి వచ్చింది. వాస్తవానికి మేము గేట్లు ఎత్తి పెట్టవలసి వచ్చింది. దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు కొంతమంది వచ్చారు. అయితే మేము బలవంతంగా గుంజుకొచ్చుకోలేదు కదా వాళ్ళను. వచ్చే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు వచ్చేసారు, మా పార్టీలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. లేదంటే మేము ఉన్నారు. గాంధీ కూడా ఉన్నాడు కదా. ఉన్నారు, అందరు ఉన్నారు. గాంధీ ఎందుకు లేడు? గాంధీ జాయిన్ అయ్యాడు కదా. గాంధీ ఎందుకు లేడు? గాంధీ లేడని కాకుండా నేను లేను పిఎస్సి చైర్మన్, అందుకే ఇండ్రు అనేది వాదన. టీఆర్ఎస్ క్యాండిడేట్ కాబట్టి నాకు ఇచ్చారు. ఆయన నామినేషన్ చేసిండు అసెంబ్లీలో, సరే ఆయనకి ఇచ్చారు. టెక్నికల్ గా టీఆర్ఎస్ క్యాండిడేట్ కదా, కాంగ్రెస్ చేరినా టెక్నికల్ టీఆర్ఎస్ క్యాండిడేటే కాబట్టి గాంధీకి ఇచ్చారు, అయింది. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మనం ఇన్ని ప్రశ్నలు వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లే ఉంటుంది పరిస్థితి, అంతే జరుగుతుంది. ఇప్పుడు చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు డిస్క్వాలిఫికేషన్ సంబంధించి హైకోర్టులో కేసు కూడా డిస్మిస్ కాలేదు. అది డిస్పోజ్ అయింది. డెఫినెట్గా మరి స్పీకర్ గారి చేతిలో ఉంది. అది స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది కోర్టు ఎదురు చూస్తుంది. ఇప్పుడు మా చేతిలో ఎవరి చేతిలో ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో కానీ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఎవరి చేతిలో ఏం లేదు. స్పీకర్ గారి కోర్టు, హైకోర్టు వాటిలోనే ఉంది. ఒకవేళ ఈ చట్టాలు కనుక కఠినంగా ఉంటే డెఫినెట్ గా వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. ఆ 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి. దానికి మేము ఆపేది లేదు. మేము రావు అంటే కూడా ఒకరు వస్తే కాంగ్రెస్ పార్టీ సంబంధించింది ఏమి ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీ చేతిలో కూడా ఏమి ఉండదు. వస్తే వస్తుండొచ్చు, రావని ఏమిటంటే ఇప్పుడు ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఎటువైపు ఉన్నారని మీరు అనుకుంటున్నారు? మీరు ఇంతసేపు చెప్పిన లెక్కలన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారా? పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట, ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుందట, ఇవన్నీ ఆలోచిస్తారు అనుకుంటున్నారా మీరు? అయితే ఒకటి, ఇంకా 4 సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటాం కాబట్టి ప్రజలు అప్పుడు మా వైపు ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మేము చేసేది మేమే కదా. టీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షాలను గెలిపిస్తే వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు కదా. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మేమైతే డెవలప్మెంట్ చేస్తాం. ఎంతో కొంత డెవలప్మెంట్ జరుగుతుంది డెఫినెట్లీ. ప్రతి టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేది కాదు కదా. ఇప్పుడు ఆ 10 మంది గెలిపించుకున్న గవర్నమెంట్ వాళ్ళదేం రాదు. దానివల్ల వాళ్ళని ఓట్లేసి ప్రయోజనం 4 సంవత్సరాలు ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే ఓటేసుకుంటున్నా మేము మాకు అవకాశం ఉంటుంది ఏదన్నా డెవలప్మెంట్ జరుగుతున్న ఆలోచనతో ప్రజలు ఎందుకు ఆలోచించారని మీరు అనుకుంటున్నారు? కాకుంటే ఆలోచిస్తారు కదా. 10 మంది కాంగ్రెస్ కావాలనుకుని కాంగ్రెస్ వైపు వచ్చారు,
ఇక్కడేమో అనర్హత వేటు వేశారు. మళ్ళీ వాళ్ళని ఆ 10 మందిని ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే గెలుచుకున్నారనుకోండి. మీ దగ్గరకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలను మీరు గెలిపించుకోలేకపోతే అక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనేటువంటి భావన ఉండదా అక్కడ? లేదండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచే ప్రసక్తి లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక చెప్పిన ఇట్లా అందరూ ఈ కోణంలో ఆలోచిస్తున్నారు. ప్రజలు అభివృద్ధి కోణంలో ప్రజలు ఆలోచిస్తారు. ప్రభుత్వంతో ఉందామనుకుంటే ఇప్పుడు మొన్న ఏమైంది కంటోన్మెంట్ బై ఎలక్షన్లో హైదరాబాద్ మొత్తం స్వీప్ అవుట్ చేసింది. కాంగ్రెస్ ఎక్కడ గెలవలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక బై ఎలక్షన్ జరిగింది కంటోన్మెంట్లో. అప్పుడు అంత మాకు థర్డ్ ప్లేస్ పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ పోయిన తర్వాత బై ఎలక్షన్. అక్కడ జనం ఎట్లా చేయకుండా అధికార పార్టీ ఉంది, 5 ఏళ్ళు వీళ్ళు అధికారం ఉంటారు, వీళ్ళకి మనం చేస్తే డెవలప్మెంట్ అయిద్దని ఆలోచించి ప్రజలు అట్లా ఆలోచించారు. అది మిగతా ఎన్నికలు కూడా అదే జరుగుతుంది. మిగతా రేపు జరిగేటువంటి బై ఎలక్షన్స్ వస్తాయి, వచ్చినప్పుడు అదే విధంగా జరుగుతుంది. ఈ 10 చోట్ల కూడా కాంగ్రెస్ అనేది ఆలోచన వస్తుందంటారు. డెఫినెట్లీ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. గవర్నమెంట్ ఉన్నది, గవర్నమెంట్ చూస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. గవర్నమెంట్ చూస్తారు. అభ్యర్థులు సరే ఒకనా వాళ్ళు ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే అభ్యర్థులు మారుస్తుండొచ్చు. మారిస్తే అందరికి నేను టికెట్ ఇస్తాను నేను అనను. అది మా ఇప్పుడు ఆలోచించే విషయం కాదు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఇస్తారు ప్రజలు. ఇప్పుడు కేసీఆర్ క్లోజ్ రిలేటివ్, మీరు కూడా చాలా చాలా క్లోజ్గా ఆయన్ని అబ్జర్వ్ చేశారు కాబట్టి కేసీఆర్ వ్యూహాత్మకంగానే మౌనంగా ఉన్నారనుకుంటున్నారా? నెక్స్ట్ ప్లాన్ ఏముంటుందని మీరు అనుకుంటున్నారు? మేబీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరో ఉన్నా కాదన్నా టవరింగ్ పర్సనాలిటీ రాష్ట్రంలో. ఆయన అందరికి తెలిసిన వ్యక్తి. ఆయన అనేక యుద్ధాలు చేసిండు, రాజకీయంగా పోరాటాలు చేసిండు. అందరికి తెలిసి ఎవరైనా ఒప్పుకుంటారు దాన్ని, కాదని అంటలేదు. దానికి ఒక అంత పెద్ద మనిషి కూడా ఒక మౌనంగా ఉన్నాడు అంటే వ్యూహాత్మకంగానే ఉండొచ్చు మేము అనుకుంటాం. సరే ఆయన వ్యూహం ఆయనకు ఉంటుండొచ్చు, ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆ వ్యూహాలు ఏముంటాయి అనేది ఆయన ముందుకు వచ్చినప్పుడు ఆయన యాక్టివిటీని బట్టి మనం మా వ్యూహం ఉంటుంది కదా. ఆయనకు వ్యూహం ఉండదని నేను అన్నా. ఆయన వ్యూహం ఉంటుంది, డెఫినెట్ వ్యూహం ఉండకుండా ఎలా ఉంటుండే ఆయన. కాబట్టి ఆయన వ్యూహాల దగ్గర ప్రతి వ్యూహం మా దగ్గర ఉంటుంది కదా. రానివ్వండి, ఆయన వచ్చి ఆయన ఏ కార్యక్రమం చేసుకుంటే ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వాళ్ళ పార్టీ ఉంది, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ప్రభుత్వం దగ్గర కూడా వ్యూహం ఉంటుంది కదా. వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది డెఫినెట్లీ. అది మేము అనుసరిస్తాం. అయితే మీరు ఎంత వ్యూహం వేసినప్పటికి కూడా అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి ఆపోజిట్గా బోల్డ్ అన్ని డిఫరెంట్ గ్రూప్స్ వర్క్ చేస్తున్నాయి. అవన్నీ కూడా మోస్ట్ పవర్ఫుల్ గ్రూప్స్. వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడర్లు అనేది వినిపిస్తోంది. ఒంటరిని చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా రేవంత్ రెడ్డి? అట్లా ఏముండదండి. ఇప్పుడు ఒకటి అల్టిమేట్లీ నేషనల్ పార్టీ ఇది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, డిఫరెన్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. ఉండేది అనట్లేదు. కాంగ్రెస్ పార్టీ ఇది కొత్తగా ఏం కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటే అందరూ ఎదిగిన నాయకత్వమే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఆ ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మంత్రులు ఉన్నారు చాలామంది. వాళ్ళు కూడా ఎదిగిన వాళ్ళే, నాయకత్వం ఎదిగిన నాయకత్వమే. వాళ్ళేమో ఇది కాదు కదా. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నప్పుడు అందరికీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కామన్గా ఉంటుంది జనరల్గా. ప్రభుత్వం నడిపేటప్పుడు అంతా యూనైట్గా నడుపుతా ఉన్నారు. ప్రభుత్వం తెచ్చుకునే సందర్భంలో అందరూ ఒకటి అయినారు. ప్రభుత్వం చెప్పి యూనైట్గా ప్రభుత్వం నడుపుతాం. ఒపీనియన్స్ డిఫరెంట్ ఉంటుండొచ్చు, కానీ దీనికి పెద్ద మనిషి అక్కడ ఢిల్లీలో ఉంటారు. హైకమాండ్ అనేది ఒకటి ఉంటుంది. హైకమాండ్ చెప్పినట్టే అందరినీ ఆల్చేస్తుంది. కాబట్టి హైకమాండ్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారమే అందరూ ఫాలో అవుతారు. అదే స్టేబుల్గా మా గవర్నమెంట్ అదే పద్ధతిలో నడుస్తుంది. అంతే తప్ప రకరకాల ఒపీనియన్స్ ఉంటాయండి. దానికి మేము ఉండే గ్రూపులు కూడా ఉంటాయి. నేను ఉండేదని చెప్పి చెప్పాలి. అన్ని ఉన్నాయి, ఇంపాక్ట్ పడదు. మా ప్రభుత్వం స్టేబుల్గా నడుస్తుంది గవర్నమెంట్ అనేది. ఎందుకంటే మాకు హైకమాండ్ ఉన్నది. మాకు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఉన్నారు, సోనియా గాంధీ గారు, వీళ్ళందరూ నాయకత్వం వీళ్ళు గైడెన్స్ ప్రకారం పార్టీ ముందుకు నడుస్తుంది. గవర్నమెంట్ కూడా అదే పద్ధతి అవుతుంది. కాబట్టి మాకు ఇబ్బంది ఏం రాదు. ఉండదు. ఎన్ని గ్రూపులు ఉంటాయి, ఎన్ని గ్రూపులు ఉంటే అంత ఉత్సాహంగా పనిచేస్తారు. ఇంకా గ్రూపులు ఉంటేనే బెటర్. గ్రూపులు లేకపోవడం కూడా కరెక్ట్ కాదు. గ్రూపులు ఉండాల్సిందే. కాంగ్రెస్ పార్టీలో కొత్త కూడా ఏం కాదు గ్రూపులు. ఇప్పుడు ఇవ్వలనే తయారైతున్న గ్రూపులు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగానో రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగానో అనేటువంటిది కాదు. గ్రూపులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉన్నాయి. అధికారం లేనప్పుడు కూడా గ్రూప్ ఉంటుంది కాంగ్రెస్లో. అందుకే కాంగ్రెస్ పార్టీ సస్టైన్ అవుతుంది ఇన్ని సంవత్సరాలు. ఇలా చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కువ అంతర్గత ప్రజాస్వామ్యం, ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది, బాగా గ్రూపులు ఉంటాయి అనేటువంటి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అది ఉండడం వల్లనే కాంగ్రెస్ పార్టీ 135 సంవత్సరాలు ఈ దేశంలో ఉండగలిగింది. చాలా పార్టీలు మధ్య మధ్యలో వచ్చి అంతర్ధానం అయిపోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంతర్ధానం కాలేదు? కాంగ్రెస్ పార్టీ ఇది ఒక మంచి అభిప్రాయాలు వెల్లడిసే వేదిక. ఇది చాలా మందికి ఒక వేదిక లాగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. డిఫరెన్స్ ఆఫ్ గ్రూప్స్ సమాజంలో అన్ని వర్గాలకు ఒక వేదిక ఇది కాంగ్రెస్ పార్టీ. ఎవరికి పడితే వాళ్ళందరూ స్వేచ్ఛగత అభిప్రాయాలు వెల్లడి చేసేటువంటి ఒక వేదిక ఇది. కాబట్టి అందుకే ఈ పార్టీ ఒక డెమోక్రటిక్ పద్ధతిలో ఉన్న ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పార్టీ ఎక్కువ సస్టైన్ అవుతుంది. ఏది నియంతృత్వంగా పనిచేసేటువంటి పార్టీ చాలా మధ్య అంతర్ధానమైనవి.
ఇన్ని అంతర్గతమైనటువంటి గ్రూపులు ఇవన్నీ ఉండడం వల్లే ఇప్పుడు కర్ణాటకలో ఒక అనిశ్చితి అనేది ఏర్పడింది అనేది సిద్ధరామయ్య ఉండకపోవచ్చు అనే మాట నర్మగర్భంగా ఇండైరెక్ట్ గా ఖర్గే కూడా చెప్పారు అనేది. అలాంటి పరిస్థితి తెలంగాణలో నెక్స్ట్ రాబోతోంది అనేది, ఫస్ట్ కర్ణాటక తర్వాత తెలంగాణ అనేది వినిపిస్తున్నటువంటి విశ్లేషణలు ఎట్లా చూస్తారు? తెలంగాణలో అంత పరిస్థితి ఎక్కడ ఉంది మేడం? కర్ణాటకలో ఉందా? కర్ణాటకలో ఉందంటే ఒకటి ఆరోపణ వచ్చింది, అది దాని మీద కూడా విచారణ హైకోర్టు కూడా ఏదో వాళ్ళు కూడా విచారించవచ్చు, గవర్నర్ గారే. అది ఏం జరుగుతుందో చూడాలి ముందు. వాళ్ళు విచారణ అనేది పూర్తి నిజ నిర్ధారణ కాలే కదా, అయినప్పుడు ఏమైనా హైకమాండ్ చర్య తీసుకుంటుంది కావచ్చు, నేను కాదంటలేను. కాకపోతే తెలంగాణలో ఆ పరిస్థితి లేదు కదా. తెలంగాణలో ఇప్పుడు స్టేబుల్గా గవర్నమెంట్ ఉంది, బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. మేము ప్రజా సమస్యల మీద తొలమునకలై కూర్చున్నాం. ఇక్కడ మాకు రాజకీయాలు ఎక్కడున్నాయి? ఇక్కడ తెలంగాణలో అవినీతి ఆరోపణలు ఎక్కడున్నాయి? తెలంగాణ ఏం అవినీతి జరిగిందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏమి అది చేసిందని చెప్పి మాకు ఆ సమస్య ఉత్పన్నమైంది. ఇప్పుడు మాకు అటువంటి అవినీతి ఆరోపణలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద రాలేదని మీరు అనుకుంటున్నారు? ఆరోపణలేండి. గతంలో నల్గొండకి సంబంధించి రైస్ మిల్లులు కావచ్చు, ఆ తర్వాత ఇసుక కావచ్చు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కావచ్చు, కేంద్రానికి అంటే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి అధిష్టానానికి పంపిస్తోంది ఇక్కడ నుంచి డబ్బు సంచులు అనే మాటలు. ఓకే, ఇప్పుడు అది ఆరోపణలు అవన్నీ డబ్బు సంచులు పంపిస్తాం, డబ్బు సంచులు ఎక్కడ పంపిస్తామో పట్టుకోవాలి. డబ్బు సంచులు పట్టుకున్నప్పుడే మేము డబ్బు సంచులు పంపించింది లెక్క. అంటే వాళ్ళకు ఊహించుకొని, ఎవరికి వాళ్ళే ఊహించుకొని ఒక ప్రచారంలో తీసుకొచ్చి దాన్ని ఇలా అంటే మరి ఎస్టాబ్లిష్ కాలే కదా. ఇక్కడ మీరు నల్గొండ లేదు అన్నారు, అది ఎస్టాబ్లిష్ కాలే. చేయండి మరి. వాళ్ళు చెప్పిన ఆరోపించడంలో అర్థం లేదండి. నిజాలు కావు, ఆరోపణలు నిజాలు కావు. నిజాలను నిర్ధారణ చేయండి. మీరు నిజ నిర్ధారణ చేస్తే అప్పుడు కానీ అర్థమైంది. ఇప్పుడు అటువంటి అవినీతి ఎక్కడిది? ఈ రాష్ట్రంలో మేము అవినీతి చేసింది ఎక్కడ? ఆ పరిస్థితి ఎక్కడుంది? ఇక్కడ ఆరోపణలు ఎక్కడి? గవర్నమెంట్ డీస్టేబిలైజ్ అయింది ఎక్కడ? గవర్నమెంట్ చాలా స్టేబుల్గా అవుతుంది, గవర్నమెంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ఇక్కడ ఏం సమస్య వచ్చిందని మేము అంత భయపడాల్సిన అవసరం ఉంది? వాళ్ళ ఆరోపణలు చేసిన నిజాలు కావు కదా. నిర్ధారించమనండి. మేము మళ్ళీ అడుగుతున్నాం, నిర్ధారించమనండి. రేపు రమ్మనండి, ముందుకు రమ్మనండి, ఏమున్నాయో. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నియమించారు. ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఎంత స్ట్రాంగ్ గా నడిపించాలో పార్టీని కూడా అంతే స్ట్రాంగ్ గా నడిపించాల్సిన అవసరం ఉంటుంది. కోఆర్డినేషన్ అనేది ఎట్లుంది అనుకుంటున్నారు మీరు? అద్భుతంగా ఉందండి. మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి ఒకటి ఏంటంటే, తాను కాంగ్రెస్ పార్టీలోనే పుట్టిండు ఆయన. అసలు ఆయన రాజకీయ ప్రస్థానం సుమారు 40 ఏళ్ళ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అప్పటి ఇప్పటి కమిట్మెంట్తో ఆ పార్టీని పట్టుకొని ఉన్నటువంటి నాయకుడు ఆయన. తనకి చాలా సార్లు అన్యాయం జరిగినప్పటికీ కూడా యునైటెడ్ స్టేట్ లో కూడా ఆయన ఎప్పుడో ప్రెసిడెంట్ కావాల్సిన వాస్తవాన్ని చెప్పాలంటే, యునైటెడ్ స్టేట్ లో కూడా ఆయన ఉన్నప్పుడు కూడా ఆయన రాష్ట్ర స్థాయి పదవులు చేసి మొత్తం అతనికి మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాలలో ఆయనకు ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో ఆయనకు కార్యకర్తలతో పరిచయాలు. ఆయన శిష్యులు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన శిష్యులు కూడా చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు లేరు. ఆయనకు అదృష్టం కలిసినాలే పాపం. కాబట్టి అది కమిట్మెంట్తో పనిచేసే నాయకుడు. ఆయన చాలా అవగాహన, విద్యావంతుడు, అన్ని రకాల హైకమాండ్ ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఆయన చాలా ఓపికస్తుడు కూడా మహేష్ గౌడ్ గారు. ఆయనకు ఇక్కడ ఏ కారణం ఏంది, ఎక్కడేముంది, ఎవరైందన్న మొత్తం అవగాహన ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఇప్పుడు ఆ సెలక్షన్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి డైనమిజంతో ఇప్పుడు ఈ మహేష్ గౌడ్ గారి ఇద్దరు ఎప్పుడైతే కలిసి ఇప్పుడు ఉన్నదో, ఒక జోడీ ఉందో, అది అద్భుతంగా అవుతుంది ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళు విశ్వసిస్తా ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు యంగ్స్టర్సే, ఇద్దరు కూడా ఉత్సాహం ఉన్న వాళ్ళే, ముందుకు తీసుకుపోవాలనుకున్న వాళ్ళే, భవిష్యత్తు ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తు ఉన్న వాళ్ళు కాబట్టి ప్రతిష్ట పెంచుకోవాలని ఆలోచన చేస్తారు. ప్రభుత్వం నడిపి ఆయన, పార్టీ నడిపి ఆయన, ప్రతిష్ట పెంచుకోవాలి, పార్టీని బలోపేతం చేస్తేనే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి విషయం అవగాహన చేసుకున్న వాళ్ళు. కాబట్టి ఈ ఇద్దరు జోడీ అద్భుతంగా నడుస్తున్న విషయంలో ఎవరికి సందేహం లేదు. తప్పకుండా అందరూ అదే ఆశిస్తున్నాం. హైకమాండ్ కూడా అదే ఆశించి ఇద్దరిని ఆ రకంగా నియమించడం జరిగింది. ఇప్పుడు మహేష్ కుమార్ గారు లాగే ఒక కమిటెడ్, సిన్సియర్ గా కనిపించింది పార్టీలో ముందు నుంచి ఉంది ఉమేష్ రావు. ఆయనకు అన్యాయం జరిగిందా? అని ఒకటి ఏంటంటే, ఇప్పుడు అన్యాయం అనుకుంటే అన్యాయం జరిగింది, కాదనుకుంటే కాదనుకోవచ్చు. మీరేమనుకుంటున్నారు? ఒకటి ఏంటంటే, నిజమే, వాస్తవానికి 2 సార్లు టికెట్ రావాల్సి ఉండే సిరిసిల్లలో, అది రాలేదు. నాకు మొన్న రీసెంట్లీ కూడా ఎలక్షన్ కేటీఆర్ని ఓడగొట్టాలని మొన్న జనం డిసైడ్ అయ్యింది ఆల్మోస్ట్. వాస్తవం ఇది, పచ్చి వాస్తవం. సిరిసిల్లలో కేటీఆర్ని మొన్న ఓడగొట్టాలని జనం డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏంటంటే, ఎవరికైతే మా సిరిసిల్లకు క్యాండిడేట్ ఇచ్చారో కేకే మహేందర్, అతను పని చేయలేదు. అతను అప్పటికే 4 సార్లు ఓడిపోయిన వ్యక్తి. ఆయన అతనికి టికెట్ ఇవ్వడం వల్ల ఏం నామినేషన్ వేసిండు, ఇంట్లో కూర్చున్నాడు. ఆయన ప్రచారం చేయలేదు. ఎవరైతే ఏ నాయకుడు వచ్చి కూడా ప్రచారం చేయలేదు. సిరిసిల్లలో టికెట్ తీసుకున్నాడు, నామినేషన్ వేసిండు, ఇంట్లో కూర్చున్నాడు. ఇక అప్పుడు అయినప్పటికీ కూడా అది వరకు 34,000 ఓట్లు వచ్చేది, 58,000 ఓట్లు వచ్చినాయి. ఇంకా కొంచెం నాకు ఇస్తేనే కొంచెం పని చేసుకుంది, ఒక 15,000 ఓట్ల కూడా నేను గెలుస్తుంటే.
కేటీఆర్ మీద. అప్పుడు నాకు ఇవ్వలే, పార్టీ టికెట్ ఇవ్వలే. అది ఒకటి కార్యకర్తలు చాలా అందరి మనసులలో ఉంది. అది అన్యాయంగా సిరిసిల్ల సీటు పోయిందనే విషయం అందరికీ ఉన్నది. ఇప్పుడు ఇలా కేటీఆర్ అసెంబ్లీకి రాకపోతుండే ఈ ఇబ్బందులు ఉండకపోతుండే. మేము ఖచ్చితంగా అప్పుడు మేము వ్యతిరేకించాం, అతను టికెట్ ఇవ్వకండి, 3-4 సార్లు ఓడిపోయాడు, ప్రజలతో సంబంధాలు లేవు అని కూడా చెప్పినాం. అయినా సరే మరి ఎందుకు ఇచ్చారో తెలియదు నాకు, ఇచ్చిండ్రు, పార్టీ ఓడిపోయింది. మిస్కాల్కులేట్ అయింది కదా అక్కడ. 100% అది చాలా తప్ప. అక్కడ ఇచ్చిన నాయకులు కూడా ఎవరైతే ప్రచారం చేయలేదు అక్కడ. ఒక్క నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు వచ్చి సిరిసిల్ల ప్రచారం చేయలేదు కేటీఆర్కి వ్యతిరేకంగా. ఇతను దొరకరాలి ఎవరిని, ఎందుకని ఇతను దొరకరాలి, ఎవరిని దొరకరాలి, ఇతను పోటీ చేయాలని ఉద్దేశం ఉంటుంది. నామినేషన్ నుంచి కూర్చున్నాడు అంతే. ఏ ఒక్క రాష్ట్ర నాయకుడు సిరిసిల్లకి రాలేదు ప్రచారానికి కేటీఆర్ వ్యతిరేకంగా. అంటే అక్కడ కేటీఆర్ గెలవాలని కోరుకున్నారా? నాకు కోరుకున్నారా నాకు తెలియదు. ఇతనికి ఇవ్వడం వల్లనే జరిగింది. అది అతను తోలుకొచ్చుకోవాలి. మా పక్కకు వేములవాడ నియోజకవర్గం ప్రియాంక గాంధీ గారి, రాహుల్ గాంధీ గారిది సమావేశం పెట్టించారు మా ఆది శ్రీనివాస్ గారు. మా పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ కాంటాక్ట్ చేసిన హుస్నాబాద్లో ప్రియాంక గాంధీ గారు వచ్చి మీటింగ్ పెట్టి, వాళ్ళు ఆల్రెడీ సీనియర్ నాయకులు, వాళ్ళు పబ్లిక్లో పట్టున్నోళ్ళే, వాళ్ళే తోలుకొచ్చి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు సిరిసిల్ల కేటీఆర్ మీటింగ్లు పెట్టలేదంటే ఈ పోటీ చేసే క్యాండిడేట్కి ఉండాలి కదండి. ఒక్క నాయకుడు వచ్చి ఇక్కడ సిరిసిల్ల ఒక మీటింగ్ పెట్టలేదు. పక్కకు వచ్చి రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రియాంక గాంధీ గారు పక్కకున్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఇక్కడే కేటీఆర్ ఉంది, జస్ట్ ఒక 10 కిలోమీటర్ల దూరంలో కేటీఆర్ 4-5 కిలోమీటర్లు తెలీదా వాళ్ళకి? ఇక్కడ పోటీ చేసే క్యాండిడేట్ దగ్గర ఉండాలి. ఎవరైనా వస్తే రమ్మంటే వస్తారు, ఎందుకు రారు? పోటీ చేసే క్యాండిడేట్ దగ్గర ఉండాలి, అతనికి ఇంట్రెస్ట్ ఉండాలి. వాళ్ళు రాలేదు. వాళ్ళు ఇతను దొరకరాలి. వాళ్ళు అడిగితే కూడా మీటింగ్ పెట్టి, గాంధీ భవన్ మేము అడిగితే కూడా మీటింగ్లు సాధ్యం కాదు, మాకు మీటింగ్లు పెట్టాం అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైనా ఏం చేస్తారు? వాళ్ళకి రావద్దని ఎందుకు ఉంటుంది? కేటీఆర్ ఒడియాలని ఉంటుంది మా రాష్ట్ర నాయకులకు. కానీ అక్కడ పోటీ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. అది అందరికీ తెలిసిన విషయమేనండి. అది పెద్ద బహిరంగ రహస్యమే, దాపరికం ఏం లేదు. సిరిసిల్లకు ఏ రాష్ట్ర నాయకుడు ప్రచారానికి రాలేదనే విషయం అది బహిరంగ రహస్యం. ఏ నాయకుడు వచ్చి వస్తే మేము రాలేదని మేము ఎందుకు చెప్తాం? అక్కడ పొరపాటుకి ఇక్కడ జరిగిన అభ్యర్థి పొరపాటు వల్లనే కేటీఆర్ గెలిచిండు. ఇక్కడ కేటీఆర్ ఓడగొట్టాలని డిసైడ్ అయిన జనం. ఎందుకు ఆయన్ని ఓడగొట్టాలి? కాంగ్రెస్ ఐరోగెన్సీ 10 సంవత్సరాలు, అప్పటికి 15 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 10 ఏళ్ళు మంత్రిగా. అతని అనుచరులు, అతని ఐరోగెన్సీ, అతని అనుచరులు వాళ్ళు చేసిన అరాచకాలు, ఆర్థిక అరాచకాలు, కుంభకోణాలు, అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రజలు గమనించి ఈసారి ఇతను బుద్ధి చెప్పి బయటకు పంపాలని జనం డిసైడ్ అయినరు. అది మేము గమనించలేను. నేను గమనించి టికెట్ కోసం బాగా కొట్లానే కూడా నేను. అయినా కానీ పార్టీ అక్కడ ఆ వ్యక్తికి ఇచ్చే వరకు అతను ఫెయిల్ అయిపోయాడు, ఇతను ఎమ్మెల్యే అయిపోయాడు. అయితే పార్టీయే కోరుకుందా అక్కడ కేటీఆర్ గెలవాలి? పార్టీ కోరుకున్నాను. పార్టీ ఎప్పుడు ఎందుకు కోరుకోదు మేడం? పార్టీ కోరుకునే అవకాశమే లేదు. నమ్మి టికెట్ ఇచ్చారు, అతను ఖరాబ్ చేసిండు అనే విషయం అందరికి తెలిసేది కాదు. దానిలో ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరు కూడా దానికి మళ్ళీ వేరే రెండో మాటే లేదు. అతను కేవలం అతని వీక్నెస్, అతని అసమర్థత వల్లనే పార్టీ ఓడిపోయింది. ప్రజలు పార్టీ వైపు ఉన్నారు, కాంగ్రెస్ వైపు ఉన్నారు, స్పష్టంగా తెలుసు మాకు. అది నెక్స్ట్ ఉమేష్ రావు గారిని ఎట్లా చూడొచ్చు మరి? మేము అక్కడైతే ఎమ్మెల్యే కాలేకపోయినారు కాబట్టి నెక్స్ట్ ఏదో రోజు మేము అక్కడ ఎమ్మెల్యే కాక తప్పదండి. డిఫరెంట్ ఎమ్మెల్యే అయితే కాకపోతే సమస్య లేదు. ఏదైనా సిరిసిల్ల మీద సిరిసిల్ల మా పుట్టిన ఊరు, మేము అక్కడ పెరిగినాము, మా ఊరు అది డిఫరెంట్. మేము అక్కడ ఎమ్మెల్యే అయితే అక్కడనే కావాలి, మేము ఇంకెక్కడైతాం? సిరిసిల్ల వదిలేదు లేదు, సిరిసిల్ల ప్రజలను వదిలేదు లేదు, కాంగ్రెస్ పార్టీని వదిలేదు లేదు. అన్నీ మేము సిరిసిల్లలోనే సిరిసిల్ల ఎమ్మెల్యే అయి తీరుతాం అక్కడ. అది దానికి సమయం పడుతుండొచ్చు, ఇవాళ కాకపోతే రేపు అవుతుండొచ్చు, కానీ మేము కమిట్మెంట్తో ఉన్నాం, డెఫినెట్లీ ఆ పట్టుదలతో ఉన్నాం. కేటీఆర్ కూడా అదే కమిట్మెంట్, అదే పట్టుదలతో ఉన్నారు. గతంలో మంత్రిగా కూడా చేసి అదే నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించిన తర్వాత 2 సార్లు మంత్రి అయిన తర్వాత ఆయన కూడా అదే పట్టుదల ఉంటుంది. ఆయన కూడా పట్టుదల ఉండదు. మొన్ననే అతను ఓడగొట్టాలనుకో, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఓడగొడతారు డెఫినెట్గా. మొన్న ఓడిపోయి ఇప్పుడు ఈ టర్మ్ కంప్లీట్ చేసి 20 ఇయర్స్ ఆయన 20 ఇయర్స్ 4 టర్మ్స్ అన్న 20 ఇయర్స్ 5 టైమ్స్ గెలిచిండు. 5 టైమ్స్ గెలిచిండు, ఇంకా కాదంటలేదు. 5 టైమ్స్ గెలిచిండు. 5 టైమ్స్ గెలిచిన సందర్భంలో ఇప్పుడు ఏ అభ్యర్థి అయితే పోటీ చేసిండో, ఏ అభ్యర్థి అయితే ఇప్పుడు మొన్న పోటీ చేసిండో, ఆ అభ్యర్థి 4 సార్లు గెలిచిండు. 4 సార్లు ఒకే అభ్యర్థి మీద గెలిచిండు ఇతను. కేటీఆర్ గెలిచింది 5 సార్లు, అయితే 4 సార్లు ఇదే అభ్యర్థి మీద గెలిచిండు. కాబట్టి అదే అభ్యర్థిని తీసుకెళ్ళి మన సీట్ ఇవ్వడం వల్ల పరిస్థితి చేయి దాటిపోయింది. రేపు అభ్యర్థి మారుతుంది. రేపు ఈ అభ్యర్థి ఉండే అవకాశం, రేపు అభ్యర్థి మారుతాం. మరి డెఫినెట్లీ కేటీఆర్ ఓడిపోక తప్పదు. కేవలం కాంగ్రెస్ పార్టీ తప్పిదం కూడా కాదు, అది ఈ అభ్యర్థి తప్పే. నమ్మి టికెట్ ఇస్తే పార్టీ ఖరాబ్ అయింది అక్కడ, అంతకు మించి వేరే లేదు. అది నేను ఇక్కడ కాదు, ఎప్పుడు 100 సార్లు చెప్పిన ఇప్పటికి నేను ఇప్పుడు మళ్ళీ ఇంకా 100 సార్లు కూడా చెప్తా అదే మాట. అది కూడా అది పచ్చి వాస్తవమైన మాట కాబట్టి, అది కార్యకర్తల ఉద్దేశం కాబట్టి, అటు ప్రజలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళందరి అభిప్రాయం అదే. ఈ అభ్యర్థే మనం పార్టీని ఒడగొట్టిండు అనేది ఇట్స్ వెరీ క్లియర్. సో ఈ 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత అప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతారా కారు అనే ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నాయి? అది ఊహాజనిత ప్రశ్నలండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 10 ఏళ్ళు ఎన్నుకున్నారు.
ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, హైకమాండ్ ఎన్నుకున్నారు, అందరి సమ్మతితోనే ఆయన ముఖ్యమంత్రి కొనసాగుతా ఉన్నారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉంటారా ఉండరా అనేటువంటి ప్రశ్న కాదు, ఊహాజనితమైన ప్రశ్న. దానికి జవాబు ఎవరిస్తారు చెప్పండి? ఎందుకు ఉండరు? గవర్నమెంట్ స్టేబుల్ నడుస్తూనే ఉంది. ఆయన 5 సంవత్సరాలు ఉండకపోవడానికి కారణం ఏంది? ఎందుకు ఉండాలని అనుకుంటున్నారో అది చెప్పాలి. ఇంటర్నల్ గా ఇష్యూస్, ఇంటర్నల్ ఇష్యూస్ ఏం లేవు మేడం. అంత పదవులు తీసేసేంత, గవర్నమెంట్లు మార్చేంత ఇంటర్నల్ ఇష్యూస్ ఏముంటాయి? ఇష్యూస్ ఉన్నప్పుడు చర్చించుకుంటారు, దానిలో ఏముంది? హైకమాండ్ ఉంది కదా, చర్చించుకుంటారు. దానికి ప్రభుత్వాలు మారిపోతాయి, ముఖ్యమంత్రి మారిపోతారు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చే పరిస్థితి లేదు. ఎక్కడో ముఖ్యమంత్రిని మార్చడం లేదు కాంగ్రెస్ పార్టీ. గత 20 సంవత్సరాలు చూడండి మీరు. లాస్ట్ టైం సిద్ధరామయ్య గారు 5 ఏళ్ళు ఉన్నారు. ఎందుకు మార్చే అవసరం ఏముంటుంది? ఏనమ్మా, తప్పులు సరిదిద్దుకుంటారు, మంచి చెడు సరిదిద్దుకుంటారు తప్ప మార్చుకుంటూ పోయే అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎస్ ఉమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బోల్డ్ అనే విషయాలు అయితే ఉన్నాయి, డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి. ఈ వారం రోజుల్లోనే అనర్హత వేటు పడుతుందా? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఉప ఎన్నికలు వస్తాయి, అప్పుడు మళ్ళీ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకోవాలి. నాకున్న అవగాహన మేరకైతే, నేను కూడా కొంతమంది సీనియర్ న్యాయవాదులను అడిగిన, నేను న్యాయవాదిని కాదు, కానీ ఖచ్చితంగా వేటు పడుతుందని చెప్తా ఉన్నారు. సో ఉప ఎన్నికల గ్యారెంటీ, ఉప ఎన్నికలు అయితే గ్యారెంటీ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ మొన్న వచ్చినటువంటి ఆ తీర్పులు ఏవైతే ఉన్నాయో, 2023లో వచ్చిన తీర్పు కానీ, అంతకుముందు వచ్చిన తీర్పు కానీ, ఇప్పుడు స్పీకర్ చేతిలో లేదు. అసలు వాస్తవానికి ఏంటంటే స్పీకర్ చేతిలో అప్పుడు ఉండే, మేము ఆ కాలంలో ఉండే, ఎందుకంటే కేసీఆర్ లాస్ట్ టైం తీసుకున్నటువంటి సందర్భంలో ఉండే. కానీ దాని తర్వాత వచ్చిన తీర్పుల మేరకు స్పీకర్ గారి చేతిలో ఏం లేదు. నాకు కూడా మొన్న అర్థమైంది ఏంటంటే, కేసు డిస్మిస్ చేయలేము. మన కేసు ఎవరు? జడ్జి గారు తిరిగి మళ్ళీ ఇది మీరు ఇవ్వకపోతే మళ్ళీ రీఓపెన్ చేసి మేమే సుమోటోగా తీసుకుంటాం అన్నప్పుడే నాకు చట్టం యొక్క ఇంత పదునెక్కింది చట్టం అని నేను అప్పుడే అనుకున్నా. కాబట్టి దానివల్ల కొంచెం నాకున్న అభిప్రాయం అయితే డిస్క్వాలిఫై అవుతారని నేను అనుకుంటా ఉన్నా. మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. మాకు ఉప ఎన్నికలు వచ్చినా దేనికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ రెడీ ఉన్నది. అది రావద్దు రావాలి అనేది మా చేతిలో లేదు, కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నది కాదు, అది ప్రభుత్వం చేతిలో ఉన్నది కాదు, అది కోర్టులు న్యాయస్థానాలకు సంబంధించిన అంశం అది. కాబట్టి ఉప ఎన్నికలు వస్తే మేము మాత్రం రెడీ ఉన్నాం. 10 వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గరకు వచ్చాయి కాబట్టి 10కి 10 వాళ్ళు గెలుచుకుంటారా, లేకుంటే మీ దగ్గరకు వచ్చాయి కాబట్టి అది మీకు ప్రెస్టీజ్ ఇష్యూ అవుతుందా? మాకు ప్రెస్టీజ్ ఇష్యూ ఏం కాదండి. మేము డెఫినెట్ మా ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము చేసే తప్పేం లేదు, కాంగ్రెస్ పార్టీ చేసే తప్పేం లేదు. ఇక్కడ డెఫినెట్ మేము ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటాము. ఖచ్చితంగా మాకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంది. 10కి 10 మేమే గెలుస్తాం. ఇక్కడ బీజేపీగా ఇక్కడ ఛాన్సే లేదు, నో ఛాన్స్. టీఆర్ఎస్ ఇప్పుడు గెలిపించినా ప్రభుత్వం రాదు. బీజేపీ 5-8 మంది ఎమ్మెల్యేలు పార్టీ అది. టీఆర్ఎస్ పార్టీ ఈ 10 మంది గెలిపించినా గవర్నమెంట్లోకి వచ్చేది కాదు. మరి ఈ 4 సంవత్సరాలు డెఫినెట్ మమ్మల్ని గెలిపించాలని అనుకుంటారు కదా ప్రజలు కూడా. మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది కదా. కాబట్టి ఎవరైనా ప్రభుత్వం వైపు, అభివృద్ధి వైపు, ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, నేను కంటోన్మెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. కాబట్టి అదే జరుగుతుంది. కంటోన్మెంట్ వాళ్ళు ఎందుకు గెలిపించారు ప్రజలు? డెఫినెట్ మాకు 5 సంవత్సరాలు ఇప్పుడు టీఆర్ఎస్ మీద కోపమో అవి చెప్పడం లేదు. ఖచ్చితంగా 5 సంవత్సరాలు అయితే మాకు ఒక కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఉంటే మాకు అభివృద్ధి జరుగుతుందని ఆలోచనతో చేసేది. ప్రజల ఆలోచనలు కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు ఏది పడుతుంది, ఎవరు పడుతుంది, వాళ్ళు ఏది పడుతుంది చెప్తే నమ్మడానికి ప్రజలు కూడా సిద్ధంగా లేరు. ఇక్కడ అభివృద్ధితో కలిసి నడవాలి, మమేకమై పోవాలనేటువంటి ఆలోచన కూడా ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ప్రజలు అభివృద్ధి వైపు ఆలోచన చేస్తున్నారు, ప్రజల కోణంలో మేము ఆలోచన చేస్తాం. కాబట్టి డెఫినెట్ మాకే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి అనేది ఖచ్చితమైనటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్ గారు. బెస్ట్ విషెస్ టు యూ. మళ్ళీ మాట్లాడుకుందాం మనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.